అర్ధలింగేశ్వరం నుంచి ఒటవర్లపల్లి వైపు అయితే బయలుదేరాం. ఒటవర్లపల్లి వెళ్లే మార్గంలోని రాళ్లగుట్టలు మా సహనాన్ని, భక్తిని పరీక్షిస్తున్నాయి. మండుతున్న ఎండల్లో రాళ్ల గుట్టలలో ఎంతో దూరం నడిచి ఒటవర్లపల్లికైతే చేరుకున్నాం. మాకు మార్గం మధ్యలోనే నందీశ్వరుడు వెల్కమ్ చెప్పాడు. ఇక్కడ స్వాములు కలంగిరి పండ్లను ఇస్తుంటే తీసుకుని తినుకుంటూ ఊరిలోకి వెళ్తే అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అక్కడ అందరం కలిసి అన్నం తిని రోడ్డు మీదకి వెళ్ళాం. అక్కడ ఎనర్జీ డ్రింక్స్ తీసుకుని దోమలపేంటకైతే బయలుదేరాం. వెళ్లే మార్గంలో మా అఖిల్ గాడికి ఎండకు కాలు కాలుతున్నాయంటే వాడి కాళ్ళకు బట్టలు కట్టి మళ్లీ స్టార్ట్ అయ్యాం. కొద్ది దూరం వెళ్లిన తర్వాత అన్నవాళ్ళైతే కలంగిరి పండ్లను ఇస్తుంటే తీసుకుని తినుకుంటూ వెళ్ళాం. మళ్లీ కొద్ది దూరంలో మళ్లీ పండ్లను ఇచ్చారు. ఇలా చాలా ప్లేస్లలో చాలా మంది చాలా రకాలుగా వారికి తోచిన విధంగా శివభక్తులకు సేవ చేసుకున్నారు. అవి తినడం వల్ల మా ప్రయాణానికి ఎంతో బలాన్నిచ్చాయి. మార్గం ఎంత కఠినంగా ఉన్నా ఎవ్వరి ముఖంలో కూడా చిరునవ్వు చెదిరిపోలేదు. ఎంతో కష్టమైన మార్గంలో అంతే ఇష్టంగా నడుచుకుంటూ మేమైతే దోమలపేంటకైతే రీచ్ అయిపోయాం. హోటల్స్ లో తినేసి తెలిసిన వాళ్ళ రూమ్ లో ప్రశాంతంగా పడుకున్నాం. చాలా అలసిపోయాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.